అందరికీ నమస్తే. In previous video we learnt what is globalization, what are the MNCs అనేది మనం డిస్కస్ చేస్తాం. In this video let us learn what are the impact of globalization. ప్రపంచీకరణ వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఏముంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంది, ఇన్ షార్ట్గా వితౌట్ మచ్ ఎక్స్ప్లెనేషన్ లెట్ us see. ఓకే, సో పాజిటివ్ సైడ్ ఆఫ్ గ్లోబలైజేషన్, వెల్ ఆఫ్ కన్జ్యూమర్స్, బాగా డబ్బున్న వినియోగదారులకు ఈ గ్లోబలైజేషన్ వల్ల బెనిఫిట్ అయింది. అర్బన్ ఏరియాస్, విలేజ్లో కాదు అర్బన్ ఏరియాస్ వాళ్ళకు ఛాయిస్ పెరిగింది. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అయింది, ప్రైస్ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఎల్జీ, శాంసంగ్ లేదా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ద చాయిస్ ఇంక్రీజ్డ్. దానివల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి, జాబ్స్, కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి. సెల్ ఫోన్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ సర్వీసెస్, ఇవన్నీ కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి, ఇంప్రూవ్మెంట్ జరిగింది. సమ్ లోకల్ కంపెనీస్ సప్లైడ్ రా మెటీరియల్స్, దే ఆల్సో డెవలప్డ్, కాంపిటీషన్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో ఐ థింక్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కంపెనీస్ అవుతున్నాయి, దే ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ ద టెక్నాలజీ, దే ఆల్సో కొలాబరేటెడ్ విత్ ఫారిన్ కంపెనీస్, టాటా, ఆర్సెనల్, సో జియో, ఏమంటాం దీన్ని, ఫేస్బుక్ ఎట్సెట్రా. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ ఎంఎన్సీస్ లైక్ టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ర్యాన్బాక్స్, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్, అవన్నీ కూడా భారతదేశం కంపెనీ కూడా అనేక ఎంఎన్సీస్గా రూపాంతరం చెందినాయి. ఓకే, నెక్స్ట్ ఐటీ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. డాటా ఎంట్రీ, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేటివ్, ఇంజనీర్స్, ఇట్లా కొత్త కొత్త ఫీల్డ్లో డెవలప్మెంట్ జరిగింది. నెక్స్ట్ ద వరల్డ్ బికేమ్ ద బార్డర్లెస్ గ్లోబల్ విలేజ్. ప్రపంచం ఒక చిన్న హద్దులు లేని ప్రపంచంగా ఈ గ్లోబలైజేషన్ దాన్ని మార్చేసింది. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ సైడ్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఓకే, లెట్ us జస్ట్ ఎ మినిట్. సో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఇండస్ట్రీస్, అవి వాటికి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు, చాలా తక్కువ బెనిఫిట్ జరిగింది. కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది ఈ పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి. సో ఆ పోటీని తట్టుకోలేకపోతున్నాయి, వాటిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, చాలా కంపెనీలు మూతపడిపోయినాయి. నెక్స్ట్ అన్స్కిల్డ్, అన్ఎడ్యుకేటెడ్, పూర్ పీపుల్ నాట్ బెనిఫిటెడ్. సో ఎలాంటి నైపుణ్యం లేనివారు, కానీ అన్స్కిల్డ్, అన్ఎడ్యుకేటెడ్. భారతదేశం కోణంలో చూసినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి ఒక స్కిల్డే, ఎడ్యుకేటెడే. ఎడ్యుకేటెడ్ అంటే నాట్ ఓన్లీ ఏబిసిడి వచ్చినంత మాత్రం ఎడ్యుకేటెడ్ అని లేదు. ఒక వ్యవసాయదారుడు చదువుకోకపోయినా ఏ పంటకు ఏ మందు ఎప్పుడు వేయాలా, ఎంత మోతాదులో తెలుసు. అలాగే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాలే, తర్వాత ప్రతి ఒక్క కటింగ్ కానీ, ప్రతి సెక్టార్, ప్రతి ఒక్క వాళ్ళంతా ప్రొఫెషనల్సే. దే ఆర్ నాట్ లెస్ దాన్ ఎనీ ప్రొఫెసర్. ఆయా ఫీల్డ్లో వాళ్ళు ప్రొఫెసర్స్. కానీ ఇంగ్లీష్ లేదా వెస్టర్నైజ్డ్ యాంగిల్ ఆలోచించి దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్, బట్ దే ఆర్ స్కిల్ బేస్డ్. భారతదేశంలో వాళ్ళంతా నైపుణ్యం గల వ్యక్తులు. ఓకే, సో బట్ గ్లోబలైజేషన్ వల్ల ఏమైంది, ఎవరైతే ఏబీసీలో వచ్చిన వాళ్ళకు సాఫ్ట్వేర్ కొన్ని రంగాలకు బెనిఫిట్ అయింది, అన్స్కిల్, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే రిచ్ పూర్ గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. సో అంటే డబ్బున్న వాళ్ళు విపరీతంగా డబ్బు మరింత పోగు పెరుగుతుంది. వై ద పూర్, బికాజ్ ఇది పూర్ అంటే ఏమంటాం, పేదవాడు ఎందుకు పేదవాడు అంటే వాడు పేదవాడు కాబట్టి పేదవాడు. డబ్బున్నవాడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, మళ్ళీ లాభాలు వస్తున్నాయి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో రిచ్ బికమింగ్ రిచ్ అండ్ రిచ్ సూపర్ రిచ్, పూర్ బికమింగ్ వెరీ పూర్ అండ్ వెరీ 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 పూర్. ఓకే, సో దిస్ ఈస్ ద గ్యాప్, ఇట్ ఈస్ వైడనింగ్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్. ఓకే, సో తిన్నవాడు అరగక చనిపోతే లేనివాడు తినడానికి లేక చనిపోతున్నా అనే ఒక సామెత విని ఉంటాం మనం అలాంటి. ఓకే, నెక్స్ట్ లేబర్ లాస్ అనేది నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. అంటే ఏంటి, సో వేజెస్ అనేది తక్కువిస్తున్నాం. ఓకే, వర్కింగ్ అవర్స్ అనేది పెంచేసాం. సో వేజెస్ తక్కువ ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో లేబర్ లాస్ వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ప్రాపర్లీ. సో ఇన్ ద సేమ్ వే మన కరెన్సీ వాల్యూ అనేది మార్కెట్ ఫోర్స్లో ఏం చేసాం, వదిలిపెట్టేసాం. అంటే సో ఎర్లియర్ ఇంతకుముందు మన ప్రభుత్వాలు మన కరెన్సీ వాల్యూ మనం నిర్ణయించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మన కరెన్సీ వాల్యూ మన గవర్నమెంట్ నిర్ణయించకుండా మార్కెట్లో సప్లై డిమాండ్లు కలిసి నిర్ణయిస్తున్నాయి. సో అవర్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ బికేమ్ ద వెరీ లెస్ పవర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం ఎరోడెడ్. అంటే ఏమైపోయింది, మనం భారతీయ జాతి, మన చైనా జాతి, జపాన్ జాతి అని ఆ నేషనలిజం తగ్గిపోయింది, బార్డర్లెస్ వరల్డ్ క్రియేట్ అయిపోయింది. ఓకే,
ఇన్ ద సేమ్ వే అగ్రికల్చర్ సెక్టార్ నాట్ గెయిన్ ఎనీ మూమెంటమ్, దానిలో ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ కాలేదు అగ్రికల్చర్ సెక్టార్కి. నాట్ ఓన్లీ దట్, ఈ ఎంఎన్సీస్ ఎక్కడైతే లాభాలు వస్తాయో అక్కడ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఏమైపోయింది ఇక్కడ, సో మిగతా చోట్ల ఇప్పుడు డ్రైనేజ్ ఉంది, డ్రైనేజ్ ఎంఎన్సీ వచ్చి డ్రైనేజ్ తీయడు, ఎందుకంటే దాని లాభం రాదు కాబట్టి. అట్లా కొన్ని సెక్టార్లో ఎలాంటి బెనిఫిట్ జరగలేదు. సో ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్ ఆల్సో. ఓకే, సర్టెన్ కల్చర్స్ లాంగ్వేజెస్ ఎక్స్టింక్టెడ్, అంటే చాలా యొక్క దేశాల సంస్కృతిని వాళ్ళ భాషల్ని కోల్పోతున్నాయి, అంతరించిపోతున్నాయి. మనం భారతీయులం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం, మరి బ్రిటిష్ వాడు తెలుగు మీడియం స్కూల్స్ ఏర్పాటు చేస్తాడా? నో. లేదు, మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, మరి బ్రిటిష్ వాడు తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటుండా? నో. సో ఇట్లా చాలా కొన్ని వందల లాంగ్వేజెస్ అనేది అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయి బికాజ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ డామినేషన్స్. ఓకే, ఇంగ్లీష్ కల్చర్, మన వేషభాషలు, మన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా మనము ఈ గ్లోబలైజేషన్ వల్ల కోల్పోతున్నాం. మనమంటే మనమే కాదు, అనేక దేశాలు, ప్రపంచంలోని అనేక దేశాలు, అనేక భాషలు, అనేక మతాలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏర్పడుతున్నది. ఓకే, నెక్స్ట్ డామినేషన్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ బాగా పెరిగిపోయింది. డెవలప్డ్ కంట్రీస్ డామినేట్ చేస్తున్నాయి. సో దే ఆర్ పొల్యూటింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో, ఎన్విరాన్మెంట్ ఆల్సో ఎఫెక్టింగ్, they are polluting the environment. So these are the very problems. Okay, so negative sides of the globalization, my dear friends. Next, let us see another concept in this lesson, World Bank. What is the World Bank? So IBRD, IDA, దీన్ని వరల్డ్ బ్యాంక్ అంటాం. సో ప్లీజ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్, ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్, మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ IBRD? వాట్ ఈజ్ IDA? ఓకే, so next, World Bank, it guides the government policies. Okay, so now we take the like ఎట్లయితే మనం అప్పు తీసుకున్నట్టే మన దేశాలు కూడా అప్పు తీసుకుంటాయి. ఇక్కడ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు. సో మోర్ దెన్ 170 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్. ఓకే, సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్లో కూడా ఎవరి మాట జల్లుతుంది? డబ్బున్నోడిదే మాట జల్లుతుంది. అంటే USA ఈజ్ హ్యావ్ ద మోర్ వాల్యూ, ఓట్ వాల్యూ. సో హై వాల్యూ ఉంది, పూర్ కంట్రీస్ లో వాల్యూ ఉంది వాళ్ళ ఓట్కి. అందులో మళ్ళీ పూర్ వాల్యూస్లో మళ్ళీ ఇండియా, చైనా, సో సమ్ వాట్ ఇన్ ద బెటర్ కండిషన్, ద బెటర్ వాల్యూ మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఓకేనా, సో దెర్ ఇస్ నో ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ ఇన్ ద పేపర్స్, నాట్ ఇన్ ద సొసైటీ. వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ ద సెక్టార్ యూ టేక్, మై డియర్ ఫ్రెండ్, దిస్ ఇస్ అ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ ఇస్ ద అరబ్ స్ప్రింగ్. అరబ్ వసంతం అంటాం దీనిలో. అంటే ఇన్ వెస్ట్ ఏషియా, ట్యూనీషియా, ఈజిప్ట్ లాంటి దేశాల్లో రివల్యూషన్స్, విప్లవాలు వచ్చినాయి. ఎందుకు విప్లవాలు వచ్చినాయి అంటే అప్రూటెడ్ డిక్టేటర్స్, ఎవరైతే అక్కడ డిక్టేటర్స్ నియంత్రణల వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చింది. ఒక్కరి దగ్గర నుంచి మెల్లమెల్లగా అన్ని దేశాలకు, ట్యూనీషియా నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా అన్ని చుట్టుపక్కల దేశాలకు స్ప్రెడ్ అయింది. సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈచ్ అదర్ రివల్యూషన్స్. ఓకే, సో దీంట్లో మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. సో దట్స్ కాల్డ్ గ్లోబలైజేషన్. గ్లోబల్ మీడియా అనేది దీంట్లో సో కీ రోల్ ప్లే చేసింది ఈ అరబ్ స్ప్రింగ్లో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ ఇన్ ద సెజ్. వాట్ ఇస్ ద సెజ్? స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? టు అట్రాక్ట్ ఫారిన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్. వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు అట్రాక్ట్ చేసుకోవాలి, మనకు దేశానికి పెట్టుబడి కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు కావాలి? సో ఎంప్లాయ్మెంట్ జరగాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరగాలి, ఎక్స్పోర్ట్ జరగాలి. ఎక్స్పోర్ట్స్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ జరగాలి, మనీ కావాలి. సో వీఆర్ ఇన్వైటింగ్ ద ఫారిన్ కంపెనీస్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఈవెన్ ఫారిన్ కంపెనీస్ ఆల్సో ఇన్వైటింగ్ ఇండియన్ కంపెనీస్ టు కమ్ అండ్ invest in their countries, my dear friends. Okay, so we are providing the world class facilities. Okay, we are giving them infrastructure, electricity, roads, water, transport, storage, recreation, education facilities, so to attract these foreign companies. In the same way, we are giving the tax holidays, so there will be no tax initially for 5 years if you come and invest and you can export. So there you no need to pay the tax for first 5 years. Okay, next whatever labor laws also flexible. Okay, labor laws ni manam chala flexible chesinamu. Okay, so to attract the foreign companies, my dear friends. Okay, so another thing is now let us have one conclusion. So what can we do for our own our small producers of our Indian companies? Mari Indian companies ki foreign competition nunchi globalization nunchi ఏమైనా చేయొచ్చా? ఏం చేస్తే వాటిని కాపాడుకోగలుగుతాం? ఓన్లీ థింగ్ ఈజ్ దట్ హౌ టు సేవ్ ద స్మాల్ ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ద ఎంఎన్సీ కాంపిటీషన్స్. ఓకే,
So number one is we need to infrastructure, development of the infrastructure. We need to modernize technology, okay, for the small producers, and also we need to give the credit at the low rate of interest. So in this way we can save our small producers from the foreign MNCs competition, my dear friends. I think you have understood this lesson well, okay. So like, share and subscribe my channel, my dear friends. Thank you for watching.